శబరిమల అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఎంతో పవిత్రమైనది. ఆ దీక్షలో చాలా వరకు కూడా చిన్న హర్డిల్స్ వస్తూ ఉంటాయి. ఈ హర్డిల్స్ సంబంధించి అంటే ఏమైనా అశుభవార్తలు వినడం కానీ లేకపోతే అమంగళకరమైన విషయాలు కానీ జరుగుతూ ఉంటాయి. అయితే మాల తీయాల్సిన పరిస్థితి వస్తే అంటే ఏదైనా అశుభకార్యం ఏదైనా జరిగి మాల తీయాల్సిన పరిస్థితి వస్తే ఏం చేయాలని మనతో మాట్లాడడానికి అప్పారావు స్వామి గురుస్వామి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. విశాఖపట్నంలో చాలా వరకు కూడా మాల ధరించిన భక్తులందరూ కూడా అప్పారావు స్వామి దగ్గరికి ఎక్కువ వస్తుంటారు. స్వామి చెప్పండి, ఇప్పుడు మాల ధరించిన భక్తులు ఎవరైనా ఇప్పుడు మాల తీయాల్సిన పరిస్థితి వస్తే అంటే ఎవరైనా స్వాములు దగ్గర స్వాములు ఎవరైనా స్వామి శరణం అయిపోతే వాళ్ళు ఏం చేయాలంటారు? మామూలుగా ఎవరైనా మాల తీయాలనుకున్నప్పుడు అది ఫ్రెండ్స్ అవని, లేకపోతే కుటుంబ సభ్యులు అవని, లేకపోతే ఎవరైనా వాళ్ళ తాలూకు పెద్దలు అవని, యువతల మాల వేసుకున్న వ్యక్తి అవతల వ్యక్తితో ఒక సంబంధం అంటే బాగా బాధపడే ఉద్దేశంగానే ఏమైనా అలా వచ్చి అనుకోండి, అలాంటప్పుడు కంపల్సరీగా మాల తీయాలని ఒక నియమం ఉందండి. మామూలుగా కొద్దిగా దూర బంధువులు అయితే మైలే ఉండదు కాబట్టి వాళ్ళు తీయవలసిన పని లేదు. కుటుంబ సభ్యులు బ్లడ్ రిలేషన్ అలా తీసే ఉన్నప్పుడు మాత్రం అది ఎంతవరకు ఉండాలి అనేది కొంత నియమకం ఉంది. ఆ నియమకం బట్టి తీయాలి. అంటే ఆ జరిగిన సందర్భం బట్టి మనం అతను స్వామి అడిగిదాన్ని బట్టి మనం చెప్పాలన్నమాట. అక్కడ దాన్ని బట్టి ఆ రోజు మాల తీయవలసి వస్తుంది. సపోజ్ ఇంట్లో రక్త సంబంధికులు ఎవరైనా చనిపోయి వాళ్ళకి మైలేజ్ అంటే అమ్మ నాన్న అన్నదమ్ములు ఇలాంటిది ఏమైనా జరిగింది అనుకుంటే ఒకళ్ళు అనుకోకుండా ఏమైనా అలా జరిగేది ఉంటే అలా జరగకూడదు. హ్యాపీగా మాళ్ళు ఉన్ననాలు ఆయనకి ఏది జరగకూడదని మనం కోరుకుంటాం. అనివార్య కారణాల్లో ఏదైనా ఒకవేళ జరిగిందంటే ఎక్కువ మాకు తెలిసి 99 వంతులు అలా జరగవు స్వామి. ఏదో ఒక వంతు జరిగింది అనుకోండి, అలాంటప్పుడు కంపల్సరీగా మాల విసర్జన మాత్రం చేయాలి. ఎలా చేయాలి? నియమాలు ఏంటి? దానికి ఏంటంటే ఒక మామూలుగా ఉదయం జరిగింది అనుకోండి, తెలిసింది అనుకోండి, పూజ అయిన తర్వాత ఇంక వేరే గురుస్వామిని కనుక్కొని ఒక పంతుల స్వామి దగ్గరికి వెళ్ళి స్నానపానం చేసుకొని ఆ మాల విసర్జన చేసి తర్వాత ఆయన మాలని మళ్ళీ జాగ్రత్తగా అంటే పెట్టుకోవడం కానీ, లేదనుకుంటే గంగలో సముద్రంలో కానీ అంటే అనుకూలంగా ఉండి సముద్రంలో ఉండే దగ్గర కలుపుకొని, లేదంటే ఏదైనా నది తీరంలో కానీ కల్పించుకోవాలి. బట్టలు అవి కలుపుకోవాలి. అంటే ఎంతవరకు అది ఉంటుంది? అంటే ఆ సమయం ఆ మైలు సమయం పూర్తయ్యేంత వరకు ఉంటుందా? తర్వాత మళ్ళీ ధరించే అవకాశం? అలాగే చాలామంది వేస్తారు కానీ అలాగే వేయకూడదు సమయం. ఒక్కసారి మాల తీసిన తర్వాత అంటే మాల విసర్జన జరిగిన తర్వాత మళ్ళీ మండలకాలం మళ్ళీ సంవత్సరమే తప్ప ఈ సంవత్సరం మళ్ళీ తీయకూడదు సమయం. చాలామంది ఏం చేస్తారంటే ఇవాళ తీసేసి 11 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మాల వేసుకుంటారు, కానీ అలా చేయకూడదు సమయం. అంటే మాకు గురుస్వాముల దగ్గర మేము నేర్చుకున్నది, మాకు తెలిసిన విషయం మాత్రం అదే. ఈ సంవత్సరం మాల తీసాం ఒక అనివార్య కారణాల వల్ల ఏదైనా దీక్షలో జరిగితే మళ్ళీ సంవత్సరం మళ్ళీ వేయాలి తప్ప ఈ సంవత్సరం మళ్ళీ వేయడానికి లేదు. అంటే మా నియమం అంటే దాని అర్థం ఏంటండి? అంటే ఎందుకు అలా చేయాల్సి వస్తుంది? ఏదైతే ఆ కార్యక్రమం జరుగుతుందో ఆయన ఒక బాధాకరంగా జరుగుతుంది కాబట్టి ఆ బాధలో ఆయన పాల్గొంటాడు. తర్వాత కొన్ని కార్యక్రమాలు ఏమైనా ఆ అబ్బాయి చేయడం కానీ ఒక జరగడం జరిగింది అనుకోండి, అనివార్య కారణాల వల్ల ఒకసారి మాల విసర్జన జరిగితే మాత్రం ఆ రోజు మా గురుస్వాములు చెప్పిన విధానం ఏంటంటే ఆ సంవత్సరం మాల వేయకూడదని మాకున్న సిస్టమ్ అదండి. ఇది మాల అయ్యప్ప మాల ధరించిన తర్వాత దీక్ష ముగియకుండానే మాల తీయాల్సిన పరిస్థితి వస్తే అలాంటి పరిస్థితులు రాకూడదనే కోరుకోవాలి. అయితే అలాంటి పరిస్థితి వస్తే మాత్రం కొన్ని నియమాల ప్రకారం గురుస్వామి చెప్పినట్టు ఆ నియమాలు పాటించి మాత్రమే తీయాలి. అయితే ఈ సంవత్సరం ఒకవేళ అలా జరిగితే వచ్చే సంవత్సరం వరకు కూడా మళ్ళీ మాల ధరించే అవకాశం ఉండకూడదని గురుస్వామి కొన్ని నియమాలు చెప్పినారు. ఆ విధంగా జరగాలని చెప్పి అయ్యప్ప స్వామి కోరుకున్నాం.